గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నాతో పాటు మా మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు, మంత్రివర్యులు సిఆర్ గారు, శాసనసభ్యులు మా బీలేరు ముద్దుబిడ్డ ఐలయ్య గారు, మిగతా కాంగ్రెస్ నాయకులందరూ ఇవాళ చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా మేము, మా ఇన్ఛార్జ్ మీనాక్షి గారు, మంత్రివర్యులందరం కూడా చర్లపల్లి స్టేషన్ నుంచి చీరలో ట్రైన్లో ఎక్కి ఆలేరు వరకు వారితో వచ్చాము. మీనాక్షి గారు నాగ్పూర్ వరకు పోతూ ఉన్నారు. దాదాపు 1200 నుంచి 1500 మంది మా నాయకులు ట్రైన్ ద్వారా ఢిల్లీకి పోతూ ఉన్నారు. కారణం, తెలంగాణ ఇవాళ యావత్ దేశానికి ఒక రోల్ మోడల్గా మారింది. రాహుల్ గాంధీ ఆశని, ఆకాంక్షని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యరూపమిచ్చి కుల సర్వేకు పూనుకోవడం, అది సక్సెస్ఫుల్గా చేయడం, ఆ తర్వాత 2 బిల్లు అసెంబ్లీలో పెట్టి చట్టాలు చేయడం, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్, విద్యా ఉపాధిలో 42% రిజర్వేషన్ ఇస్తూ చట్టాలు చేయడం జరిగింది. చట్టాలు చేసిన తర్వాత అవి అమల్లోకి రావాలంటే 50% రిజర్వేషన్ మించకూడదని సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది. కాబట్టి దానికి అధిగమించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ద్వారా పంపడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ 50% క్యాప్ని తొలగించడానికి ముఖాలడ్డేస్తూ ఉంది. కారణం, ముందు నుంచి కూడా బీజేపీ పార్టీకి బీసీల పట్ల ప్రేమ కానీ ఆదరణ కానీ లేదు. దాని కారణంగానే రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు బాటంగా దీనికి వ్యతిరేకిస్తూ ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాను, మీ ద్వారా మీరు సెకండరీ పార్లమెంట్ సభ్యులుగా బీసీ బిడ్డలు ఓట్లేందే గెలిచినారా, ఎస్సీ ఎస్టీలు ఓట్లేందే గెలిచినారా? మరి ఈ జాతుల పట్ల మీకు వివక్ష ఎందుకు? ముస్లిం నెపంతో ఇంత బహత్తరంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని కాలరాయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే ముస్లింలకి ప్రధానమంత్రికి మోడీ గారు రాష్ట్రమైనటువంటి గుజరాత్లో వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో మైనార్టీ కూడా ఇచ్చినారు. ఇది ఉత్తరప్రదేశ్లో కూడా ఉంది, అక్కడ మీ ప్రభుత్వం ఉంది. పక్కన మీ సంకీర్ణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. తెలంగాణలో ఎందుకు అడ్డొస్తూ ఉంది? ముస్లిం తీసేస్తే మేము సాకారం చేస్తామనే మాట ఏదైతుందో ఇది ఒక నెపం ఎత్తుకొని బీసీల యొక్క హక్కుని కాలరాసే దశగా ఉంది. కాబట్టి మేము సీరియస్గా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ముఖ్యమంత్రితో సహా మంత్రులము, ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీ, ఎంపీ, సీనియర్ నాయకులు, కింది స్థాయి కార్యకర్తలను కూడా 6వ తేదీన జంతర్ మంతర్ ఢిల్లీలో ఒకరోజు నిరసన తెలపదలుచుకున్నాము. 7వ తారీఖున రాష్ట్రపతి కలిసే ప్రయత్నంలో ఉన్నాము. ఏది ఏమైనా మాకు చిత్తశుద్ధి ఉంది బీసీ రిజర్వేషన్ మీద. కాబట్టి దాన్ని సాధించుకునేందుకు ఎంతో దూరమైన పోవాలని నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే కేంద్రం కనువిప్పు కలిగే విధంగా 3 రోజుల దీక్ష, 3 రోజుల కార్యక్రమం ఢిల్లీలో ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.